దేనికి అమెజాన్ రైన్ ఫార్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈక్విటోస్కి వెళ్తున్నాం. దీనికి అమెజాన్ రైన్ ఫార్ నా డ్రీమ్ అక్కడికి వెళ్ళాలని ఈరోజు కుదిరింది. ఎంతో డబ్బులు పెట్టి ఎంతో టైం వేస్ట్ చేసి ఎంతో లీవులు పెట్టి వచ్చారని కుదిరింది. చిన్నవన్నీ చిన్న రివర్లన్నీ వచ్చి ఇందులో కలుస్తూ ఉంటాయి. అసలు చిన్న రివర్ కాదులేండి, దూరం నుంచి కనబడుతుంది అలా ఉంది, కానీ యాక్చువల్గా చాలా పెద్ద రివర్ అది కూడా. అందులో నుంచి ఇక్కడ అమెజాన్లో కలుస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక్క హిల్ కూడా ఒక కొండ కూడా కనపడుతుంది. అంత ఫ్లాట్, మొత్తం ఫారెస్ట్, అంత పెద్ద పెద్ద ఫారెస్ట్. యాక్చువల్గా ఏంటి, ఒక రివర్ రావాలంటే కొండలు ఉండాలి, కొండల్లో నుంచి వాటర్ వచ్చి చిన్నగా వచ్చి పెద్ద రివర్ అవుతుంది. ఇప్పుడు అసలు అయితే అసలు ఒక్క హిల్ కూడా లేదు, మొత్తం దట్టమైన అడవి, దట్టమైన అడవి. అసలు మనుషులు కూడా ఇక్కడ తెలుగును కూడా తెలియలేదు, ఎప్పుడు కూడా చూసింది కూడా చూసింది. అమెజాన్ ఫారెస్ట్ పెద్ద ఫారెస్ట్ చక్కగా ఉంది. ఇంత ఉన్న రైల్ ఫారెస్ట్లో ఒకవేళ తప్పిపోతే అంతే, ఇంకా కనపడరు. ఇంకా రావం, బయట కూడా రావడం కష్టం. ఎటు పోతున్నారు తెలియదు, ఎటు వస్తున్నారు తెలియదు. సరే, ఇది చిన్న ఎయిర్పోర్ట్, చాలా చిన్నది ఎయిర్పోర్ట్. ఈక్విటాస్ అని చూడు, చిన్నది. అక్కడంతా కూడా చూడండి. చాలా చిన్నదమ్మా. ఇది ఎగ్జిట్ 50. నమస్తే. చవక టాక్సీ, చవక ఈక్విటాస్ నుంచి. ఇక్కడ చూసారా, స్కూటర్ కి ఆటో లాగా పెట్టేశారు. పని చవక చవక స్కూటర్లు. స్కూటర్ కి ఆటో రిక్షా. అదంతా గ్రీనరీవే. అదండి ఆటో సౌండ్ మటుకు ఆటో లాగే ఉందండి. స్కూటర్ లాగలేదు. అదే చూడు, మన ఆటోలో ఉంటాయి. होटल 1 minute. ऐसा होटल तू नंबर जोरदारी नाइस लेडी. It's the hotel. See this street or this street? this street. Yeah. హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఈక్విటీస్కి వచ్చినాము. ఫస్ట్ టూర్ స్టార్ట్ అయింది. ఇది బస్ అంట, సిటీ బస్ అంట. ఇది 45 minutes టూర్ అంట. 20 minutes స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కినారు వాళ్ళు, ఆల్రెడీ ఎక్కేసారు. నేను చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ అమ్మాయి దగ్గర ఉంది, చేంజ్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయినారు. మొత్తం సిటీ అంతా చూపిస్తుందంట. 45 minutes డ్రైవ్ అంట. చాలా బాగుంటుంది. అటు వెదర్ కూడా చాలా బాగుంది. వర్షం పడితే నాకు సంబంధం లేదు.
అదిగోండి ఎక్కుతున్నాం పైకి. ఆహా పైనకి ఎక్కాలి అమ్మా. బాగుంది సిటీ అంతా చూడొచ్చుగా. ఇది మెయిన్ స్క్వేరు. ఈక్విటోస్కి అంతా ఎక్కడ ఏ విజిటర్ వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా వచ్చి చూసి వీడియో తీసి ఖచ్చితంగా యూట్యూబ్లో పెడతారు వాళ్ళు. ఇదే మెయిన్ స్క్వేర్. మీరు యూట్యూబ్లో ఈక్విటోస్ అంటే ఫస్ట్ ఫోటో ఇదే చూపిస్తుంది మీకు. హలో ఫ్రెండ్, మనము సెంటర్లో ఉన్నాము. ఈక్విటోస్ సెంటర్ ఇది. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఫస్ట్ ఇక్కడికి వస్తారు. ఇంత చూపిస్తాను ఉంటాయి. నేను యూట్యూబ్లో వచ్చి ఇక్కడికి వచ్చాను. బాగుంది చూడండి. అక్కడ తిరిగి అవుతుంది. Coloquialmente como la Plaza Punchana. La plaza lleva el nombre del almirante seminario, quien es el representante del máximo nacional de la Marina de Guerra del Perú. Dear passengers, this is the Plaza Almirante Miguel Grau, or also known as Punchana Square. It is named after the renowned Admiral Miguel Grau, who is a great national hero, representative of the. ఈ హౌస్లన్నీ ఇక్కడ చూపించి హౌసెస్ వాటర్ వచ్చినాయంటే పైకి వచ్చేస్తాయి. వాటర్ లేకపోతే మామూలుగా వాటర్ లేనప్పుడే ఇక్కడ ఉంటారు. వేరే చోటుకి వెళ్ళిపోతారు. వాటర్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. లేకపోతే వీళ్ళు ఇక్కడే ఉంటారు. హౌసెస్ అన్నీ ఇక్కడ. వీళ్ళంతా ఈక్విటోస్ వాళ్ళు కాదు, ఇక్కడ జంగిల్ వాళ్ళు అంటారు. జంగిల్ అంటే ఫారెస్ట్లో ఉండే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి హౌసెస్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ చిన్న కదా ఇవన్నీ దాని మీద కట్టుకున్నారు. ఇదంతా వాటరే దాని మీద హౌసెస్ అని చూపించి అన్నీ వాటర్ నుంచి దాని మీద మధ్యలో నడుచుకుంటూ పోవడానికి పైన చెక్కల్లా గట్టి నడుచుకుంటూ పోతున్నారు పైన ఆ పక్కన. అదిగో చిన్న వేవ్ కిందకి దిగరు అక్కడ బ్రిడ్జ్ లాగా ఇంటికి చెప్పండి ఆ రివర్ నుంచి. హాయ్ ఇదంతా మార్కెట్, ఈక్విటోస్ మార్కెట్. కిరానాస్ ఇండియా ఎప్పుడో చూసారు దీన్ని, ఫస్ట్ టైం చూడాలి. ఏమి తెలియట్లేదు. టమాటో అలాగే ఉంది, అసలు చిన్నగా ఉంది. చూడండి ఆయన హైబ్రిడ్ జంగిల్లో మార్కెట్ చాలా పెద్ద. అదే స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. మనం మంచి పని ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఉమారీస్ ఇవి పొటాటోస్ ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి పొటాటోస్ ఏంటంట చాక్లెట్ లాగా ఉంటుంది. కోకోనట్ చిన్నగా ఉండేవి అవి. కొబ్బరికాయలు చిన్నవి. అవును, అర్థమైంది. తినేవే
Yeah, what's a long one? This is like a long beans. చూడండి ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ ఇక్కడ అన్నీ ఊళ్ళో పండించారు. ఇంత జంగల్ నుంచి వస్తుంది, అమెజాన్ జంగల్ నుంచి, అందుకే తక్కువ ప్రైస్ ఉంటాయి. ఉంటుంది ఫ్రెష్ చాలా బాగుంటుంది. అన్ని టైప్ చాలా డిఫరెంట్ మా ఊళ్ళో ఉంటాయి. బాయిల్ చేసి తినడానికి ఇక్కడ నుంచి బ్రెజిల్కి కొలంబియాకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. తీసుకెళ్ళి అంత బ్రెజిల్ నుంచి వెళ్తాయి. ఇక్కడ నుంచి బ్రెజిల్కి, కొలంబియా, ఈక్వెడోర్ ఈ రివర్ నుంచి వెళ్తాయి అన్నట్టు. ఎంత పెద్ద రివర్ చూడండి, ఎంత రివర్ ఇది, లేక్ కాదు. Mucho tiempo alabando a nuestro Dios en este lugar. మార్నింగ్ పిలిచి టేస్ట్ చూద్దామని అడుగుతున్నాను. వెయిట్ చేస్తున్నాం, వాళ్ళకు ఫీల్ చేయడానికి వెయిట్ చేస్తాం. న్యాచురల్ తీసుకున్న ఫిష్ గ్రీన్స్ అని చూద్దాం. టేస్ట్ బాగుంటే ఇంటికి కూడా తీసుకెళ్దాం. బాగుంది, పర్వాలా, తినచ్చు, ప్యాక్ కూడా చేసుకోవచ్చు. బాగుంది టేస్ట్. ఊబో జ్యూస్ అంట నిజామాబాద్ ఇచ్చాడు, బాగానే ఉంది. అంటే టేస్ట్ ఎలా ఉందంటే నిమ్మరసం లాగా ఉంది. ఏదో హాట్ సాస్ బాగుంది, తినండి. ఫిష్, రైస్, ఆనియన్, టమాటో. ఇక్కడ ఇది ఆనియన్స్ను చిన్నగా చేసి దాంట్లో కారం వేసినారు, లెమన్ కూడా వేసినారు, చాలా బాగుంది. ఎగ్, చికెన్, బనానా ఫ్రై అంటే కూడా బాగుందా? పెద్ద వాద, పెద్ద చేప ఇస్తున్నాడు. పెద్ద వాదలో పెద్ద చేప. Tamala. Tamales. Parecido. ఏదో బస్ ఎక్కాలంటే డాల్ఫిన్ షోకి. బస్ అయితే చీప్ అంటున్నాడు మా గైడ్. ఏదో డాల్ఫిన్ షో ఏదో డాల్ఫిన్ షో అంట ఈక్విటీస్లో, చూపిద్దానండి. చాలా దూరం నుంచి వచ్చినాం చూడటానికి. బాగా వేడిగా ఉంది, మేము ఫుల్గా షర్ట్లు వేసుకున్నాం, చెమట కారిపోతుంది లోపల. కడపలో ఉన్నట్టుంది వేడిగా. ఇక్కుటో కొచ్చా అంట పేరు. ఎంత టికెట్ 45 మందికి
మొత్తానికి ఈక్విటాస్ రావాలనుకున్నాను, వచ్చేసినాను. మై ఫేవరెట్ ప్లేస్, మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేస్. రేపు మేము అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వెళ్తాము బోటింగ్లో. అక్కడే స్టే చేస్తాము ఒకరోజు ఫారెస్ట్లోనే. తర్వాత అగైన్ ఫ్లై బ్యాక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.